రాష్ట్రంలో ఎప్పుడో జరిగిన సంఘటనలు వద్దు. సరిగ్గా ఈ సంఘటన జరగక ముందు 2 రోజుల ముందు ఒక బాలిక తన తండ్రి తెలుగుదేశం పార్టీ విజయం సాధించినప్పుడు డప్పు అంటే కొడుతూ బొలోరో నుంచి పడి మృతి చెందాడు. అది చూసి తల్లి మతిస్థిమితం కోల్పోయింది. ఈ ఒంటరి బాలికను చూసి 14 మంది టీడీపీ కుర్రాళ్ళు ఆ బాలిక మీద అత్యాచారం చేసి నిండు గర్భిణీని చేస్తే కనీసం దీని మీద మేధావులు, మీడియా వాళ్ళు, విశ్లేషకులు ఈరోజు ఏదైతే నోరేసుకొని పడిపోతూ ఉన్నారో, మీ పార్టీకి సంబంధించిన బాలికకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడలేకపోయారు? కనీసం ఆ బాలికని ఒక రవిడీ షీటర్ తీసుకెళ్ళి దాచేశారు అని చెప్పేసి ఒక సాక్ష్య మీడియానో ఇంకొకరు చెప్పారు. కానీ మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త కూతురిని, ఒక బాలికని, కార్యకర్తలు ఒక మహిళను, ఒక బాలికకు అన్యాయం జరిగితే ఒక మాట అంటే ఒక మాట అయినా మాట్లాడారా? ఇదేనా జర్నలిజం అంటే? ఈరోజు నోరేసుకొని పడ్డారు, కానీ ఆ పాపకు, చిన్నారి పాపకు అండగా ఎందుకు నిలవలేకపోయారు?